బాగున్నావా? సో మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్ అని చెప్పి సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ స్టూడెంట్ వేసినప్పుడు మనకి ఇట్లా డాటా వచ్చింది. లెట్స్ లైక్ మనకు ఒక ఏపీఐ ఉంది, అది ఏం చేస్తుంది అంటే డిలీట్ ఏపీఐ అనుకుందాం. అంటే స్టూడెంట్ ఎంటిటీని, ఒక స్టూడెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తుంది. ఓకేనా? ఇట్లా అనుకుందాం. ఓకే, ఇది మనము ఏంటిది ఐడి పాస్ చేస్తే ఆ స్టూడెంట్ ఎంటిటీలో ఉన్నటువంటి రికార్డుని డిలీట్ చేస్తుంది. ఎంటిటీ మీన్స్ ఇక్కడ ఏంటిది టేబుల్. ఓకే, సో ఆ రోని డిలీట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో ఆ కోడ్ చూపిస్తాను మీకు. సో చూసినట్లయితే ఇక్కడ డిలీట్ అని చెప్పి ఒకటి ఉంటుంది సింపుల్గా. అంటే ఈ పర్పస్ ఆఫ్ వీడియో ఏంటంటే మనం ఎట్లా ఎఫిషియెంట్ వేలో మనం ఒకటి హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి నేను చూపిస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, ఫైండ్ బై స్టూడెంట్ ఐడి అండ్ ఇట్లా పెడుతున్నా. ఓకే, సపోజ్ అది ప్రజెంట్లో ఉంటే మనం డిలీట్ చేస్తున్నాం. ఓకే, గెట్ చేసి డిలీట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మీ సినారియో ఏంటంటే ఒకవేళ ఆ ఐడి అనేది లేకపోతే ఒక ఎక్సెప్షన్ని త్రో చేయు అంటారు అనుకుందాం. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి, మీ ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఒక కస్టమ్ ఎక్సెప్షన్ని రాసుకొని దాన్ని ఎట్లా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కస్టమ్ ఎక్సెప్షన్స్ ఉంది కదా, ఈ ప్యాకేజ్ లోపల నేను సింపుల్గా ఒకటి పెట్టుకుంటా. లెట్స్ లైక్ స్టూడెంట్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అంట. ఓకే, ఇదేంటిది, ఇది ఇట్స్ గోయింగ్ టు ఎక్స్టెండ్స్ మై ఎక్సెప్షన్ క్లాస్. ఓకే, ఇప్పుడు సింపుల్గా దీని మీద ఒక సింగిల్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ పెట్టేసుకుందాం. ఓకే, అదేంటిది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ లెట్స్ లైక్ మెసేజ్ అనుకున్నాం. అప్పుడు మనకు ఎక్సెప్షన్లో ఉన్నటువంటి మెసేజ్ కాల్ అవ్వడానికి సూపర్ అని చెప్పి నేను వాడుతున్నా. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇఫ్ పర్సెంట్ అంటున్నాడు. ఒకవేళ లేకపోతే నాకు ఎక్సెప్షన్ త్రో చేయి అంటున్నాడు. సో సింపుల్గా త్రో న్యూ స్టూడెంట్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని చెప్పి తీసుకొనేసి నేను ఏం చేయొచ్చు ఇక్కడ సింపుల్గా అంటే ఇన్వాలిడ్ స్టూడెంట్ ఐడి అనుకుందాం. స్టూడెంట్ ఐడి. ఓకే, దీన్ని మనము ఓకే పబ్లిక్ చేసినాం, సిగ్నేచర్ లోపల యాడ్ చేసినాం. ఈ సిగ్నేచర్ లోపల యాడ్ చేసిన దాన్ని మన కంట్రోలర్ లోపల యాడ్ చేసినాం. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, ఇది ఒక వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ ఇంకా ఎఫిషియెంట్ వే నేను చెప్పాలా, ఏంటిది అంటే సింపుల్గా ఇంకొక ఎఫిషియెంట్ వే చెప్తా. స్టూడెంట్ రేపో ఇదే మెథడ్ వేసుకో, నువ్వు పైన ఉన్న మెథడే వేసుకో. ఫస్ట్ ఎస్ఐడి అని వేసుకో. ఇక్కడ ఎల్స్ త్రో అని చెప్పి ఒక మెథడ్ ఉంది కదా, ఇది వాడుకో. ఇక్కడ ఏం చెయ్యి అంటే సింపుల్గా దీన్ని ఇక్కడ పెట్టేసుకో. సింపుల్ అంటే నువ్వు మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆపరేషన్ వేసి చెక్ చేయాల్సిన అవసరం నీకు ఉండదు. ఈ ఓపీ అనేటువంటి ఆపరేషన్ అనేది నీకు ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా నీకు స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఉంటే వస్తుంది, లేదు అంటే ఏమవుతుంది, ఈ ఎక్సెప్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ ఎక్సెప్షన్ లోపల ఈ మెసేజ్ పంపిస్తున్నాం అంటే డైరెక్ట్గా స్టూడెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే నేను ఇక్కడ ఈ ఆప్షనల్ ఆఫ్ స్టూడెంట్ని రిమూవ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, నాకు ఈ స్టూడెంట్ ఓపీ ఈజ్ ప్రజెంట్ అనేటువంటి దీన్ని మనము ఈ రెండు ఆపరేషన్స్ని మనం డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు. ఓకే, రిమూవ్ చేసి సింపుల్గా పెట్టేయచ్చు. ఓకేనా? ఇప్పుడు లెట్స్ సే లైక్ దీన్ని స్టూడెంట్ అనుకుందాం. ఓకే, దీనికి పాస్ చేసేసిన అయిపోయా. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఆ ఆప్షనల్ రిలేటెడ్ మెథడ్స్ని నువ్వు ఏం చేస్తున్నావు, సింపుల్గా ఓవర్కమ్ చేస్తున్నావు. ఓకే, ఒక్కసారి మనము దీన్ని చూద్దాం, మనకి ఇది వర్క్ అవుతుందా వర్క్ అవుతలేదా అని చెప్పి మనము చెక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీకు ఆ క్లారిటీ అనేది ఎగిరిపోతుంది. సో ఇట్లా కొద్దిగా అంత ఎఫిషియెంట్ వేలో రాయొచ్చు అనేది నా పాయింట్ ఇక్కడ, అంతే. ఓకే, స్టూడెంట్ ఐడి ఇక్కడ ఏంటిది డిలీట్ స్టూడెంట్ అంటున్నాడు కదా. సో
సో స్టూడెంట్ డేటా స్టూడెంట్ ఐడి లెట్స్ లైక్ 1 అనుకుందాం, 200. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది రిఫ్రెష్ అవుతుంది కాబట్టి ఇది H2 డేటాబేస్ కనెక్ట్ అయిన ఫ్రెండ్స్. సెపరేట్ వీడియో కూడా ఉంది మన ఛానల్ లోపల. ఇవన్నిటికి ఒక్కొక్క వీడియో ఉంటుంది అబ్బా. ఓకే, ఐడి. ఓకే, మీకు నేను అది చూపిస్తాను. ఆ ప్లేలిస్ట్ ఫాలో అవుతే మీకు ఏంటంటే ఇంకా క్లారిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, సో మీరు ఈ ప్లేలిస్ట్ ఫాలో అవుతే మీకు అన్ని వీడియోస్ దీంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని వీడియోస్ ఉంటాయి. మీరు ఈ ప్లేలిస్ట్ ఒకటి ఫాలో అవ్వండి. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియోస్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చా. ఓకేనా, ఇంకా చేస్తూనే ఉంటా, ఇంకా యాడ్ ఆన్ చేస్తూనే ఉంటా, నెంబరింగ్ కూడా ఇస్తా. సో దట్ ఏంటంటే కొద్దిగా ఈజీ అవుతుంది మనం వెరిఫై చేసుకోవడానికి. ఇంకా పబ్లిక్ కాలేదు అట్లా. సో ఇప్పుడు మనము ఒక ఇన్వాలిడ్ ఐడి ఇచ్చి చూద్దాం. ఓకే, ఇన్వాలిడ్ ఐడి వచ్చేసి లెట్స్ లైక్ 110 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇన్వాలిడ్ స్టూడెంట్ ఐడి. ఇట్లా మనం ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయొచ్చు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్